రావణుడు శివభక్తుడు. తన విద్యను పొందిన తరువాత రావణుడు ధ్యానం చేయడం ప్రారంభించాడు మరియు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్ర తపస్సు చేశాడు. రావణుడు కూడా శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు తన తలను తానే నరికి వేసుకునేవాడు. అతను తన తలను నరికిన ప్రతిసారి అది మళ్లీ పెరుగుతుంది. తద్వారా అతను తన తపస్సును కొనసాగించాడు. రావణుడి ఈ తపస్సు మరియు అత్యున్నత భక్తి శివుడిని సంతోషపెట్టింది మరియు అతను అతనికి 10 తలలను ఇచ్చాడు. అందువలన అతను భూమిపై అత్యంత శక్తివంతమైన జీవులలో ఒకడు అయ్యాడు. రావణుడి 10 తలలు రావణుడు ప్రావీణ్యం పొందిన 4 వేగాలను మరియు 6 శాస్త్రాలను సూచిస్తాయి. కథ యొక్క నీతి, భక్తి, అంకితభావం దేనినైనా అధిగమించగలవు.